అనుకుంటారు ఈ ప్రార్థనకు మందిరం దాకా వెళ్ళాలా, ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అంట. మందిరంలో చేసుకునే ప్రార్థనకి ఇంట్లో చేసుకునే ప్రార్థన చాలా తారతమ్యం ఉంది. ఇప్పుడు మనకు ఆకలి అవుతుంది, ఆకలి అయితే ఏం చేస్తాం, చక్కగా బియ్యం ఒక సట్టిలోన డేసా గిన్నె మీరు ఏదనుకుంటారో అందులో పోసి, అందులో ఏం చేస్తారు, నీళ్లు పోసి కొంతమంది నానేస్తారు, కొంతమంది నానేదే ముందులని టక్క టక్క ఉడకబెట్టి వండించి తింటారు. ఇప్పుడు చక్కగా అన్నం అవుతుంది. దాని అర్థం ఏమిటంటే ఆ రైస్ మన కడుపులోకి వెళ్తాడు. ఇప్పుడు అదే రైస్ ఆ నానబెట్టి ఆ స్టవ్ మీద పెట్టి ఇంత సమయం ఎందుకు పెట్టుకుంటే బియ్యమే కదా, ఉత్త బియ్యం నోట్లు వేసుకుని మింగేస్తామా, తింటామా? ఆ ఉత్త బియ్యం అయినా తినొచ్చు కదా, బియ్యమే కదా లోపలికి వెళ్తుంది, అందులో నీళ్ళేగా కలుపుతుంది, ఇంకేం కనపట్లే కదా. ఉత్త బియ్యం మనం తినేస్తామా? తింటే కడుపు నొప్పి వచ్చి పరిగెత్తాల్సి వస్తుంది. దేవుని మందిరానికి వస్తే వడ్డించిన రీతిగా ఉంటుంది. అదే మనకు దేవుడు అవకాశం ఇచ్చినా రాకుండా మన ఇంట్లో ఉండి ప్రార్థన అంటే అది వడ్డించినట్లుగా ఉండదు. ఆయన రాజు, గొప్ప వ్యక్తి, ఇందాక అతను గొప్ప లక్షణాలు తెలుసుకున్నాం. అటువంటి వాడు పెందలకాడిన లేచి మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏముందంటే ఆయనకు వడ్డించినటువంటి ఆహారము కావాలి. అక్కడైతే ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. దానిని నేను ఐ షుడ్ బి ఫీల్ దట్ వన్, దాన్ని నేను అనుభవించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చాడు. మరి హిజ్కియా వలె మన జీవితాల్లోనూ కూడాను ఇదిగో ప్రతి విషయంలో ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. అందుకని అక్కడ ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట హిజ్కియా జీవితాన్ని గురించి. ఇశ్రాయేలీయుల్లో ఆయన 7వ వాడు, యోధా రాజుల్లో 13వ వాడు, ఆ యొక్క నీతి కలిగిన రాజుల్లో 7వ వాడు. ఆయన 25 సంవత్సరాల వయసులో రాజు అయినప్పటికీ కూడాను కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు సంపాదించుకున్నాడు. సర్వ ప్రయత్నాల్లో వృద్ధి పొందాడు. తర్వాత హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. వెళ్ళిన చోటల్లా జయాన్ని పొందుకున్నాడు. జనుల దృష్టిలో ఘనతకెక్కిన వాడిగా ఉన్నాడు. మరలా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకుని సూర్యునే వెనక నడిపించిన వాడిగా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఇదిగో ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఆయనను హత్తుకుని జీవించాడు. 3 పూర్ణ విశ్వాసం కలిగిన వాడు. 4 ప్రతి విషయంలోనూ కూడా ఇదిగో ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించిన వాడు. హిజ్కియా వలె కృప కలిగిన దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని తన కృపను కార్యాన్ని జరిగించినట్లుగా మరి మన జీవితాల్లో మనం వెళ్ళిన చోటల్లా జయం పొందుకునే భాగ్యము, మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ కూడా వృద్ధిని, అలాగనే మన జీవితాల్లో కూడాను ఆశ్చర్యకరమైనటువంటి మేలులు ప్రభు జరిగించి నడిపించాలంటే మనం కూడా ఏం చేయాలంటే హిజ్కియా వలె మనం కూడా పరిశుద్ధంగా, మన సంఘం పరిశుద్ధంగా ఉండాలి, మన శరీరాలు పరిశుద్ధంగా ఉండాలి, పూర్ణ విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆయనను హత్తుకుని జీవించే వారిగా ఉండాలి. అప్పుడు హిజ్కియా వలె మనం ఘనత పొందుకుంటాం, సర్వ ప్రయత్నాలు వృద్ధి పొందుకుంటాం, ఎక్కడికి వెళ్ళిన జయ జీవితాన్ని అనుభవిస్తాం. అట్టి కృపా భాగ్యము నాకు కావాలని ఆశించిన వారు పైకి లేచి నిలబడండి. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. ఎవరైనా పెద్దవారు బలహీనలుగా ఉంటే మీరు కూర్చోండి. లేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను లెగవగలనంటే అటువంటి వారు పైకి లేచి నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో మనం అందరం కూడాను ఇదిగో పైకి లేచి నిలబడటం ద్వారా ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీ నామానికి వందనాలు. పరిశుద్ధుడైనటువంటి దేవా నీ నామానికి స్తోత్రములు, స్తోత్రములయ్యా. మా జీవితాల్లో కూడా హిజ్కియా వలె ఘనత పొందుకునే వారిగా, హిజ్కియా వలె వృద్ధి నొందుకునే వారిగా, హిజ్కియా వలె జయ జీవితాన్ని పొందుకునే వారిగా చేయండి, మార్చండి, బలపరచండి, నడిపించండి తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా నీకు వందనములు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన బైబిల్ కింద పెట్టి ప్రతి ఒక్కరూ కూడా 10 నిమిషాలు ప్రార్థనలో ఇదిగో ప్రభు ఇచ్చినటువంటి కృపను భాగ్యమును బట్టి ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. బైబిల్ కింద పెడదాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నవారు బయటకు వెళ్ళండి. చల్లగాలి వస్తుంది. కొద్దిసేపు చల్లగాలికి ప్రశాంతంగా తిరిగి మరలా లోపల రావడానికి ప్రయత్నం చేయండి.
కళ్ళు మూసుకున్న ప్రతి ఒక్కరు కూడా విన్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని, అవునయ్యా హిజ్కియా వలె నాకు జై జీవితం కావాలి, హిజ్కియా వలె నేను కూడా సర్వ ప్రయత్నాల్లో వృద్ధి పొందాలి, అయ్యా నేను కూడా ఘనత కలిగిన వ్యక్తిగా జీవించాలి అన్న ప్రతి ఒక్కరును కూడా ఇదిగో హిజ్కియా వలె నిన్ను హత్తుకుని జీవించుటకు, హిజ్కియా వలె నిన్ను కలిగి జీవించుటకు చక్కని కృపని ప్రభువు అని ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభువా నీకు వందనములు తండ్రి, స్తోత్రము స్తోత్రము. మా ప్రతి ఒక్కరు కూడా మన కళ్ళు మూసుకుందాం. ప్రభు ప్రేమించినటువంటి యొక్క మొదటి ఆదివారం, ఇదిగో గనులైన వారు గతించిపోతా ఉన్నారు, ధనం ఉన్నవారు అంతరించిపోతా ఉన్నారు. ఎన్న తగినటువంటి వారమైన మళ్ళను ప్రభు జ్ఞాపకం చేసుకుని చక్కని కృపనిచ్చిన విధానమును బట్టి ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. ప్రభువా నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా.